ఈరోజు మన కుటుంబంలో కష్టం వస్తే, బాధలు వస్తే, ఇబ్బందులు వస్తే ఏడుపుతోనే ఆగిపోతా ఉన్నాం. దానికి పరిష్కారం ఇవ్వగలిగిన దేవుని దగ్గరికి మనం వెళ్ళలేకపోతా ఉన్నాం. దానికి జవాబును చూపించగలిగిన సమస్యను, ఆ సమస్యల నుంచి గట్టెక్కించగలిగిన దేవుని దగ్గరికి మనం వెళ్ళలేకపోతా ఉన్నాం. దేవునితో ఆ సమస్యను పంచుకోలేకపోతా ఉన్నాం. ఆ సమస్య నుంచి మనల్ని విడిపించగలిగిన దేవుని దగ్గరికి మనం రాలేకపోతా ఉన్నాం. దావీదు చూడండి, సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య ఎలా పరిష్కారం అవుతుందని ఎక్కడికి వచ్చాడు? దేవుని దగ్గరికి వచ్చాడు. దేవుని ఎదుట విచారణ చేశాడు, ప్రార్థన చేశాడు, మొర్రపెట్టాడు. దేవుడు అద్భుతకరంగా అమాయకులు దోచుకెళ్ళిపోయినది అంతా కూడా దావీదు తిరిగి రక్షించడానికి, తీసుకురావడానికి, అసలు కొద్దేది గొప్పది అసలు ఏది తక్కువ కాకుండా సమస్తాన్ని దావీదు ఏం చేయగలిగాడు? రక్షించగలిగాడు. ఎప్పుడది? బిగ్గరగా ఏడుస్తున్నోడు ఏడిచినట్లే ఉండిపోలే. ఏం చేశాడు? తన కష్టాన్నంతా కూడా ఎవరికి చెప్పాడు చెప్పండి? దేవునికి చెప్పాడు.